వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చర్చించబోతున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక బేసిక్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. ఆ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ ఉన్నవి ఆకర్షించబడతాయి. సో, మన జీవితంలో ఎక్కువగా సుఖాలను ఆకర్షించాలి అంటే మనం సుఖం అనే ఎక్స్‌పీరియన్స్ లో గాని, భావోద్వేగాలలో గాని ఉన్నట్టయితే మనం ఎక్కువగా సుఖాన్ని అట్రాక్ట్ చేస్తాం. సంతోషంగా ఉన్నట్టయితే సంతోషాన్ని అట్రాక్ట్ చేస్తాం. బాధగా ఉన్నట్టయితే బాధల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాం. కష్టాలని ఫీల్ అవుతున్నారు అంటే ఎక్కువగా కష్టాలని, ఛాలెంజెస్‌ని అట్రాక్ట్ చేస్తాం. చాలా మంది అఫర్మేషన్స్ ఎంత చదువుతున్నా కూడా అట్రాక్షన్స్ జరగట్లేదు ఎందుకు అని అనుకుంటుంటారు. దానికి కారణం రోజులో కాసేపు ఎఫర్మేషన్ పాజిటివ్ గా చదివి రోజంతా నెగెటివ్ గా మనం ఉన్నట్టయితే మన అట్రాక్షన్స్ కూడా మన ఆకర్షణలు కూడా నెగెటివ్ గానే ఉంటాయి. సో మన యొక్క ఆలోచనలు మన యొక్క భావోద్వేగాలని బట్టి మన అట్రాక్షన్స్ అనేవి మన ఆకర్షణలు అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ రోజు ఈ కాల్ క్రియేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏప్రిల్ 1 నుంచి మనం గ్రాటిట్యూడ్ అనే ఒక 21 డేస్ ఛాలెంజ్‌ని తీసుకోబోతున్నాం. 21 డేస్ ఛాలెంజ్ అని ఎందుకు అంటున్నామంటే, 21 రోజుల పాటు మనం కృతజ్ఞత అనే ఫీలింగ్‌ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. మన జీవితంలో నుండే వివిధ అంశాలలో మనం కృతజ్ఞతని ప్రాక్టీస్ చేయబోతున్నాం. కృతజ్ఞత అంటే ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో, మనస్ఫూర్తిగా లోతుల నుంచి ఫీల్ అయ్యి థాంక్ యూ చెప్తామో, మన ఫ్రీక్వెన్సీ అనేది పెరగడం అనేది జరుగుతుంది. మోస్ట్ పవర్‌ఫుల్ వర్డ్స్ ఎక్కువగా ఫ్రీక్వెన్సీ ఉన్న వర్డ్స్ చెక్ చేస్తే థాంక్ యూ అనేది హై ఫ్రీక్వెన్సీ కలిగిన వర్డ్ కింద డిసైడ్ చేయబడింది. సో, మనం ఎంతగా కృతజ్ఞతా భావములో ఉంటామో అంతగా మళ్ళీ కృతజ్ఞత చెప్పే అంశాలని మనం మన జీవితంలోకి అట్రాక్ట్ చేయగలుగుతాం. మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. ఒకవేళ నా జీవితంలో ఉన్న కష్టాలని పోగొట్టుకోవాలి అనుకుంటే కృతజ్ఞత ఎలా చెప్పాలి అని. పాజిటివ్‌కి కూడా మనం కృతజ్ఞత చెప్పొచ్చు. నెగెటివ్‌కి కూడా కృతజ్ఞత చెప్పొచ్చు. నెగటివిటీ కూడా కృతజ్ఞత చెప్పడం ద్వారా మనలో ఉన్న నెగటివిటీని హీల్ చేసుకోగలుగుతాం. బయటికి రాగలుగుతాం. పాజిటివిటీకి కృతజ్ఞత చెప్పడం ద్వారా ఇంకొన్ని పాజిటివ్ సిట్యుయేషన్స్‌ని, అట్రాక్షన్స్‌ని మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాం, ఆకర్షించగలుగుతాం. సో, ఇది దీని యొక్క పవర్. ఈ కృతజ్ఞత అనేది ఎంత పవర్‌ఫుల్ అంటే, ఇది మన జీవితంలో ఒక భాగంగా అయినట్టయితే, అది మన వే ఆఫ్ లివింగ్ అయినట్టయితే, మన జీవితంలో ఈజీగా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మనం చూడగలుగుతాం పూర్తిగా. ఇది నేను చెప్పిన విషయం కాదండి. రీసెర్చ్ చెప్తుంది. ఎవరైతే కృతజ్ఞతా భావం, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్‌ని వాళ్ళ జీవన శైలిగా మరల్చుకున్నారో, వాళ్ళ జీవితంలో మెంటల్ హెల్త్ బాగుపడింది. ఫిజికల్ హెల్త్ బాగుపడింది. ఆరోగ్య పరంగా ఆహ్, మానసికంగా వాళ్ళలో వృద్ధి కనిపించింది. స్లీప్ క్వాలిటీ పెరిగింది. అండ్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎక్కువగా హ్యాపీనెస్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇలా చాలా రకాలైన బెనిఫిట్‌లని అండ్ వాళ్ళు మరికొంచెం జీవితంలో సమృద్ధివంతంగా అన్ని ఏరియాస్‌లో డెవలప్ అవ్వడం గణనీయంగా అబ్జర్వ్ చేశారు. సో, 21 రోజులు ఎందుకు మనం చేయాలి? ఏదైనా ఒక హాబిట్ ఫార్మ్ అవ్వడానికి, మన లైఫ్ స్టైల్‌గా మారడానికి, మన బ్రెయిన్‌లో న్యూరోపాత్ కనెక్షన్ స్ట్రాంగ్ అవ్వడానికి 90 డేస్ మనం ఏదైనా పనిని చేయడం ద్వారా అది మన జీవన విధానంలో భాగంగా అయిపోతుంది. కానీ మినిమమ్ ఒక హాబిట్ ఫార్మ్ అవ్వడానికి, మినిమమ్ న్యూరోపాత్ కనెక్షన్ అనేది బిల్డ్ అవ్వడానికి మన బ్రెయిన్‌లో కనీసం 21 రోజులు ఏదైనా మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అందుకనే మనం 21 రోజుల్ని ఛాలెంజ్‌గా తీసుకొని ఏప్రిల్ 1 నుంచి గ్రాటిట్యూడ్ జర్నల్‌ని స్టార్ట్ చేయబోతున్నాం. సో, దీనికి గాను మీరు అందరూ ఒక స్పెషల్‌గా ఒక బుక్ గ్రాటిట్యూడ్‌కి కోసమని ఒక జర్నల్ అనేది స్పెషల్‌గా ఒక కొత్త బుక్కుని తీసుకోండి. బుక్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏదైతే డేట్ వేస్తారో అందులో
కంటిన్యూగా 21 డేస్ అయిన తర్వాత కూడా బుక్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు 200 పేజెసా? 365 పేజెసా? అనేది కంప్లీట్‌గా మీరు 1 ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత, ఈరోజు మీ జీవితంలో ప్రతి ఒక్క అంశం, ఆరోగ్యంలో గానీ, డబ్బు విషయంలో గానీ, కెరియర్ విషయంలో గానీ, సంబంధ బాంధవ్యాల విషయంలో గానీ, అన్ని విషయాల్లో మీ జీవితం ఎలా ఉంది? ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ లైఫ్‌లో ఏ రకమైన మార్పులు చెందాయి? మానసికమైన పరిపక్వత ఎంత వచ్చింది? మానసిక ప్రశాంతత ఎంత వచ్చింది? అండ్ ఆరోగ్యం ఏ రకంగా బెటర్‌మెంట్ అయ్యింది అనేది మీరు నాకు చెప్పడమే కాకుండా మీ తెలిసిన వాళ్ళందరికీ చెప్పగలుగుతారు. అందరి చేత ఈ గ్రాటిట్యూడ్‌ని ప్రాక్టీస్ చేయించగలుగుతారు. ఇది అంత పవర్‌ఫుల్ టెక్నిక్. సో, మీరు స్పెషల్‌గా ఒక గ్రాటిట్యూడ్ బుక్ స్టార్ట్ చేయండి. ఏప్రిల్ 1 నుంచి ప్రతిరోజు లైవ్‌లో ఏ రోజు ఏ విషయం కోసం గ్రాటిట్యూడ్ చేయాలి? ఎలా రాయాలి? అనేది నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ వెరీ మచ్.